హనుమంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ కమిటీ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ తమ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తోట లక్ష్మీకాంత్ రెడ్డి, అశోక్ సురేందర్ రెడ్డి, కృష్ణ గౌడ్, సిల్ యాదగిరి, గాయత్రి, భవిత, జ్యోతి యాదవ్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏమైనా చేరికలు ఉంటాయి అంటే మన పార్టీలోకి జాయినింగ్స్ ఉంటాయి, అది కూడా అదే రోజు పెట్టుకోవాలి. ఒక డివిజన్ లో క్యాండిడేట్ వచ్చిందంటే ఒక డివిజన్ లో కమ్యూనిటీ హాలో ఫంక్షన్ హాలో తీసుకొని ఆ కెపాసిటీని బట్టి మళ్ళీ 600 మంది అవుతారా 1000 మంది అవుతారా ఆ డివిజన్ లో చర్చించి మీరందరూ ఎంతమంది అవుతారో ఈ మీటింగ్ పెట్టుకోండి. ఇప్పుడు రేపు మన మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకొని 9-10 వెంకటపురం అదే రోజు పెట్టుకుంటాము, బొల్లారం అదే రోజు పెట్టుకుంటాము, అల్వాలు పెట్టుకోము. ఇటు కొట్టినట్టు ఉండాలి. ఇప్పుడు సపోజ్ 10వ తారీఖు నాకు డేట్ వచ్చింది, 6 to 8 వెంకటపురం పెట్టుకుంటాం, సాయంత్రం 8 to 10 బొల్లారం పెట్టుకుంటాం. 2 hours పడుతుంది. ఇటువంటి మీటింగ్ కండక్ట్ చేసి క్యాండిడేట్ వచ్చి అన్ని డిస్కస్ చేయాలంటే లోకల్ సమస్యలు ఆమె చెప్పుకోవడం ఇవన్నీ కూడా 2 hours అడిగినాం, 1 hour కాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏది సరిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్. వాళ్ళకి భోజనం కూడా పెడతాము. అన్ని అసోసియేషన్లు, మస్జిద్ అసోసియేషన్, టెంపుల్ అసోసియేషన్, చర్చ్ అసోసియేషన్, పాస్టర్స్ కానీ ప్రతి క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అందరినీ కూడా పిలిచి మన క్యాండిడేట్ ఇంట్రడక్షన్ అనమాట ఇది చేసే ప్రోగ్రామ్. కాబట్టి ఇది రేపు అయ్యేది అవుతుంది. మనం